హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే, మీకు ఈ వంట ఏం చేయాలో తోచినప్పుడు అండ్ మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మీకు వంట 5 మినిట్స్లో రెడీ అవ్వాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్లీ మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు మీరు ఆయిల్ తక్కువగా వేసుకుంటారంటే మీరు తక్కువగా అయినా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుందాం. పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత సో మనము వెల్లుల్లి అయితే మనం సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్గా వచ్చేటప్పుడు మనము 2 లేదా 3 ఎండుమిర్చిని అయితే మనము తుంచి వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాము. సో నెక్స్ట్ మొత్తం అంతా కలబెట్టుకుందాము. ఇవంతా మంచిగా ఒక బ్రౌన్గా వచ్చేట్టుగా చూసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుని అయితే వేసుకుందాం. అలాగే 1 కప్పు వేరుశనగలు అయితే తీసుకుందాము. నేనైతే కప్పుతో మెజర్మెంట్ చేసుకోలేదు, చేత్తో అందాజుగా అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిశ్రమాన్ని మనము కలిపి దీంట్లో వేసుకోవాలి. 2 స్పూన్స్ చాలు. సో నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా మనం మిక్స్ అయ్యేలా మొత్తం కలబెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ మిరప్పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇంకా మొత్తాన్ని మనము పొడులన్నీ వేసుకున్నాక మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం మనము కలబెట్టుకోవాలి. సో నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలనిపించింది, సో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో మీకు సరిపోతే మీరు ఓకే. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో 1 బౌల్లో మనం రైస్ తీసుకొని దీంట్లో మొత్తం ఆ రైస్ వేసేసి మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, కోల్డ్ లేదా కాఫ్ చేసినప్పుడు, మీకు ఏదైనా టేస్టీ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని అయితే పక్కాగా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో మనము ఇక్కడ రైస్ వేసాం కదా, సో దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. అన్నం రైస్కి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో యూస్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మేము మా మినీ గార్డెన్లో నుంచి పండించినవే. సో ఇవే కాదు, మేము మ్యాక్సిమం కూరగాయలన్నీ మా మినీ గార్డెన్లోనే పండించుకుంటాము. సో ఈ రెసిపీని మనం బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం. సో నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. సో నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత మనం సన్నగా కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం. సో అవైతే దీంట్లో అక్కడక్కడ వేసుకుందాం. సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేనైతే దీనికి స్పైసీ ఫుడ్ అని పేరు పెట్టాను. సో మీరైతే ఏం నేమ్ పెడతారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ రెసిపీతో. బాయ్ ఫ్రమ్ హరి బ్లాగ్స్.